హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఇయర్ బీసీఏ వాళ్ళకి కూడా సెమిస్టర్ 2 నుంచి మైనర్ మ్యాథ్స్ వస్తుంది. కొన్ని కాలేజెస్లో మ్యాథ్స్ మైనర్ తీసుకుని ఉంటారు. మరి ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ మైనర్ని తీసుకుని ఉంటారు. సో వాళ్ళిద్దరికీ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. కొన్ని కాలేజెస్లో మ్యాథ్స్ మేజర్ తీసుకుని ఉంటారు. అప్పుడు ఈ పేపర్ కామన్గా ఉంటుంది. వాళ్ళకి మేజర్ పేపర్లు 2 ఉంటాయి సెమిస్టర్ 2లో. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 2 సాలిడ్ జామెట్రీ. ఓకే, సో మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటో ఒకసారి ఓకే మరి ప్రాబ్లం ఏంటో రాస్తున్నాను చూడండి. సీకెంట్ స్క్వేర్ y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ tan y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా చెప్పచ్చు సార్? ఇక్కడ చూడండి, tan y ఉంది. tan yకి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ y, మళ్ళీ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. ఓకే, అంటే tan yని z అనుకుందాం. డైరెక్ట్గా ప్రాబ్లమ్ని చూడంగానే ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో అయితే ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఫామ్ లాగా మారిపోతుంది. లీనియర్ ఫామ్ అంటే లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్ చేసాం కదా, అలా అన్నమాట. సో డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇట్లా మారిపోతుంది. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నాయి, అందుకోసం dz బై డిఎక్స్, ఎందుకంటే tan వైని z అనుకుంటాను కాబట్టి dz బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇట్లా వస్తుంది అన్నమాట. మరి ఇలా వచ్చినప్పుడు దానికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. మరి ఇక్కడ ఐఎఫ్ అంటే ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఓకే సరే, సో స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. గివెన్ డి ఈజ్ ఏంటి సీకెంట్ స్క్వేర్ y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ tan y is equal to x cube. So that is taking as 1. This is Bernoulli's equation. This is a Bernoulli's equation. బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఇక్కడ tan y ఉంది కదా, దాన్ని మనం z అనుకుంటాం. పుట్ tan y ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ ఎక్స్తోనే ఎందుకు చేయాలి సార్? ఇక్కడ డివై బై డిఎక్స్ కావాలి కాబట్టి tan y డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ y మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. వైని ఎక్స్తో చేస్తే డివై బై డిఎక్స్ ఇది వచ్చేస్తుంది. ఓకే ఎస్, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో tan yకి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ y, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ చెప్పండి సీకెంట్ స్క్వేర్ y డివై బై డిఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ tan y అంటే ఏమనుకున్నాము z అనుకున్నాము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్.
సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఉంది. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. కాబట్టి ఈ ఫామ్ వచ్చింది, అంటే దీన్ని లీనియర్ ఇన్ జెడ్ అంటాము. జనరల్ సొల్యూషన్ ఐఎఫ్ ఫార్ములా. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఓకే, అయితే p of x q of x కనిపెడదాం ఫస్ట్. దిస్ ఈజ్ ఏ లీనియర్ equation. This is a linear equation in Z. Compare చేస్తున్నాను. Comparing the above equation with dz by dx plus p of x into z is equal to q of x. So dz by dx continuation plus p of x into z is equal to q of x, where p of x అంటే z coefficient 2x, where p of x is equal to 2x. అదే విధంగా q of x అంటే x క్యూబ్. ఇప్పుడు మనం ఇంటెగ్రల్ p of x dx ని కనిపెడదాం. ఇంటెగ్రల్ p of x into dx, so which is equal to 2 constant x into dx, డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ x పవర్ n dx, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది పవర్లో. సో అప్పుడు x స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్ అవుతుంది. సో x స్క్వేర్ మిగులుతుంది. ఇది ఇంటెగ్రల్ p of x into dx. నెక్స్ట్ ఏంటి, ఐఎఫ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ ని కనుక్కుంటున్నాము. చివర్లో tan y ఈజ్ ఈక్వల్ టు z ని రీప్లేస్ చేద్దాం. ఓకే, జనరల్ సొల్యూషన్ to equation 3 is సో ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి z ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. మరి z ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x అంటే x క్యూబ్, ఐఎఫ్ అంటే ఈ పవర్ x స్క్వేర్ dx ప్లస్ c. ఓకే, ఎస్, ఇప్పుడు మనం ఇంకా ఇంటిగ్రేషన్ ని చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ని అప్లై చేయాలి. ఈ పవర్ లో ఏముంది, ఎక్స్ స్క్వేర్. ఆ ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x dx is equal to dt. మరి ఎక్స్ డిఎక్స్ కావాలి. ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ని మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. ఇంకా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. వేరియబుల్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసేద్దాము. అన్ని టీలోకి మార్పలే. ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, టీ. ఎక్స్ డిఎక్స్ బదులు ఎక్స్ డిఎక్స్, ఆ 2 మల్టిప్లైలో ఉంది, డివైడ్ అవుద్ది, డిటీ బై 2. ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ, అంటే టీ ఈ పవర్ టీ ఇంటూ డిటీ బై 2. ఆరో మార్క్ మెథడ్ని అప్లై చేస్తాం. ఓకే, కాబట్టి మీరు తీసుకున్న సబ్స్టిట్యూషన్లో అన్నీ మనం సరిపోవాలి. వేరియబుల్స్ ఎక్స్ నుంచి అన్ని టీలోకి మారిపోవాలి. ఓకే, ఎస్, కాబట్టి సో దీన్ని ఇంకొంచెం అరేంజ్మెంట్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ
ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఒక చోట రాశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, పుట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఇక్కడ నుంచి నీకేం కావాలా? ఓన్లీ ఎక్స్ డిఎక్స్ కావాలా? ఇంకా 2 ఉండకూడదు, అంటే మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఎక్స్ డిఎక్స్ బదులు డిటీ బై 2, ఎక్స్ స్క్వేర్ బదులు టీ రాసుకుందాం. ఓకేనా? ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్లో టీ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, అంటే టీ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ బై 2 ప్లస్ సి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జెడ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. యారో మార్క్ మెథడ్, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తాం. షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములానైనా ఉపయోగించి చేయొచ్చు. z into e power x square is equal to 1/2 integral t e power t dt plus c. ఓకే, షార్ట్ కట్ అని చెప్పాను. ఈ పవర్ టీ లెఫ్ట్ సైడ్లో, టీని రైట్ సైడ్లో తీసుకోలేదు, ఎందుకంటే టీకి 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుద్ది. ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ టీని ఎన్నిసార్లు చేసినా ఈ పవర్ టీని దాని లెఫ్ట్ సైడ్లో తీసుకోండి. ఓకే, టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ ఒక స్టాప్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయాలి. టీకి డిఫరెన్షియేషన్ 1, ఇక్కడ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఇక్కడ ఈ పవర్ టీ ఇక్కడ వేయాలి. ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఈ పవర్ టీ, ఇటు సైడ్ డిఫరెన్షియేషన్, ఇటు సైడ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు దాన్ని ఎట్లా వేయాలి? యారో మార్క్ ఎట్లా వేయాలంటే స్ట్రైట్గా సింబల్స్తో సహా వేయండి, మల్టిప్లై చేసి ప్లస్ 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 అన్ని ప్లస్, టీ ఈ పవర్ టీ. సో 1/2 ఇంటూ టీ ఈ పవర్ టీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్, దీనికి సంబంధించి మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ మైనస్ ప్లస్ మైనస్, అంటే ఈ పవర్ టీని చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ప్లస్ 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 3 ప్లస్లే, టీ ఈ పవర్ టీ, మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ. మళ్ళీ ఈ రెండిట్లో నుంచి మనము ఈ పవర్ టీని కామన్ తీస్తాం. సో అప్పుడు ఇంకా మిగిలింది టీ -1, ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ డిటీ రాదు, ప్లస్ సి నోట్ చేస్తే ఇంకా ప్లస్ సి. బట్ మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. సో కానీ ఇక్కడ జెడ్ టీలో ఉంది, రీప్లేస్ చేసేద్దాం. సో బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు tan y, అదేవిధంగా అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే tan y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టీ అంటే ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ టీ కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ టీ అంటే ఎక్స్ స్క్వేర్ -1 ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయొచ్చు, అప్పుడు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. tan y ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎక్స్ స్క్వేర్ -y ప్లస్, మొత్తం దీన్ని ఈ పవర్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి సి బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఇది న్యూమరేటర్కి వెళ్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.